وَلْتَكُنْ مِنْكُمْ أُمَّةٌ يَدْعُونَ إِلَى الْخَيْرِ وَيَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَأُولَئِكَ هُمُ الْمُفْلِحُونَ. الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాలకు సృష్టికర్త, పరమ పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్ యొక్క శుభనామముతో ప్రారంభం. అల్లాహ్, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేడు మనము ఏ కార్యక్రమం అయితే ఏర్పాటు చేసుకున్నామో ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దావా పనికి సంబంధించినటువంటి విషయాల గురించి తెలుసుకోవడము, జ్ఞానం పొందడం. దానికి సంబంధించి నేను కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావిస్తాను. చెప్పేటటువంటి నాకు, వినేటటువంటి మీకు ఆచరించే సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక. ఆమీన్. సోదరులారా, ముఖ్యంగా ఆచరణలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి తపనతో కూడినటువంటి ఆచరణ, రెండోది స్థిరత్వంతో కూడుకున్నటువంటి ఆచరణ, మూడోది నాణ్యత కలిగినటువంటి ఆచరణ. ఈ 3 ఆచరణలు తప్పనిసరిగా మనలో పుష్కలంగా ఉండాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది సోదరులారా. ఇది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో మనకు 100% ఏ కోణంలో చూసినా కనిపిస్తుంది. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులైనటువంటి సహాబీలలో కూడా ఈ తపనతో కూడినటువంటి ఆచరణ మనకు నిండుగా కనిపిస్తుంది. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాన ధర్మాలు చెయ్యమని ఆదేశించినప్పుడు, ముఖ్యంగా జంగే తాబూక్ యుద్ధం కొరకు సన్నాహాలు చేపట్టినప్పుడు కావలసినటువంటి ఆహార సామాగ్రి, ధన సామాగ్రి, వస్తు సామాగ్రి ఇదంతా ప్రోగు చేయాలని ఆదేశించినప్పుడు ధనవంతులు మాత్రము తమ ఆస్తి పాస్తులలో నుంచి ఎంతో కొంత తీసుకొని వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో పోగు చేశారు. మరైతే కనీసం తినటానికి కూడా గతి లేని వారు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇస్తారు? కట్టుకోవడానికి సరిగా బట్టలు లేనటువంటి వారు ఏం దాన ధర్మాలు చేస్తారు? పూట గడవనటువంటి వారు ఏ విధంగా సహాయం చేయగలరు? మరి అలాంటి సహాబీలు వాళ్ళ హృదయాలలో ఒక బాధ మొదలయ్యింది. ఎవరికైతే ధనం ఉందో, ఎవరికైతే స్తోమత ఉందో వారు అయితే అల్లాహ్ మార్గంలో తెచ్చి ఖర్చు పెట్టి పుణ్యాన్ని అయితే సంపాదించుకుంటున్నారు. కానీ మరి మాలాంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటని లోపల చాలా బాధపడిపోయారు. అందులో అబూ ఆకిల్ అనేటువంటి ఒక వ్యక్తి, నేను ఎలాగైనా సరే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించినటువంటి ఆ ఆదేశాన్ని నేను శిరస వహించాలి, ఈ పుణ్యాన్ని నేను కూడా పొందాలన్నటువంటి తపనతో అతను ఒక తోటలోకి పనికి వెళ్ళాడు. పనికి వెళితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ వ్యక్తి పని చేస్తే ఓ గుప్పెడు ఖర్జూరాలు అతనికి వచ్చాయి.
కొన్ని తన ఇంటి కోసం ఉంచుకొని మిగతా కొన్ని తీసుకొని వచ్చి మస్జిద్ నబవీలో సమర్పించడం జరిగింది. ఆ ఖర్జూరాలు తీసుకొని వస్తూ ఉంటే నీ పిడికెడు ఖర్జూరాలు అల్లాహకు అవసరమయ్యాయా అని ఎగతాళి చేసినటువంటి ముష్రికులు కూడా ఉన్నారు. ఈ పిడికెడు ఖర్జూరాలతో మీ యుద్ధం గెలిచేస్తారా అని హేళన చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే అబూ మసూద్ అల్ అన్సారీ రదియల్లాహు అన్హు వారు, ఈయన కూడా ఒక సహాబీ, మార్కెట్కి వెళ్ళి మూటలు మోసి అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన పని చేసి వచ్చినటువంటి ఆ యొక్క ఆహారపు ధాన్యాన్ని తీసుకొని వచ్చి జంగే తాబూకు కోసం పోగు చేయబడినటువంటి ఆ యొక్క గుట్టలో ఈయన కూడా తీసుకొని వచ్చి వేశారు. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది తమ స్థితికి తగినట్టు, స్తోమతకు తగినట్టు చిన్న చితక వస్తువులు, ఆహార సామాగ్రి ఇవన్నీ తీసుకొని వచ్చి పోగు చేస్తూ ఉంటే హేళన చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు రకరకాలుగా వారిని మాటలు అన్నారు. అయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా సూర తౌబా 79వ ఆయతలో ఏమన్నాడు? విశాల మనసుతో దాన ధర్మాలు చేసేవారు విశ్వాసులను నిందించే వారిని అల్లాహ్ మార్గంలో ఇచ్చేందుకు తాము చెమటోడ్చి సంపాదించినది తప్ప మరేమీ తమ వద్ద లేదని హేళన చేస్తూ మాట్లాడిన వారిని కూడా ఆట పట్టిస్తాడు అల్లాహ్. వారికి పరలోకంలో వ్యధాభరితమైన శిక్ష ఉంది. ఎవరికి? ఎవరైతే చెమటోడ్చి కష్టపడి సంపాదించి అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేటప్పుడు వారిని చూసి ఎగతాళి చేశారు కదా, వారి గురించి అల్లాహ్ అంటున్నాడు, వారి కొరకు వ్యధాభరితమైనటువంటి శిక్ష పరలోకంలో ఉందని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేశాడు. కావున మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సహాబీ బాధపడుతూ ఉంటే ఆయన చేసినటువంటి ఆ సత్కార్యాన్ని ఎత్తి చూపుతూ చాలా గొప్పగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కావున మనము చేస్తున్నటువంటి ఆచరణ ఏదైనా కానీ అందులో తపన అనేది ఉండాలి. తపనతో కూడుకున్నదై ఉంటే గనక అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆ కార్యానికి ఇచ్చే పుణ్యంలో ఏమాత్రం కూడా కొరత చెయ్యడు. మరి వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క వస్తువు చాలా చిన్నదే, కానీ అల్లాహ్ సుబ్హానహు తఆలా దానికి సంబంధించి ఆయుతులు కూడా అవతరింపజేశాడంటే ఎంత గొప్ప విషయమో. కావున తపనతో కూడినటువంటి యొక్క ఆచరణ మనలో ఉండాలి. సోదరులారా, ఇస్లాం అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుంది? ఇస్లాం అభివృద్ధి జరగాలంటే కొత్త కొత్త వ్యక్తులు ఇస్లాం ధర్మంలోకి ప్రవేశించాలి. షిర్కును వదిలిపెట్టి తౌహీదు వైపునకు రావాలి. బిదాతును వదిలిపెట్టి సున్నతు వైపునకు రావాలి. కొత్త వ్యక్తులు తౌహీదు వైపునకు వచ్చినప్పుడే జమాత్ అనేది అభివృద్ధి అవుతుంది. ఆ జమాతు అభివృద్ధి కొరకు మనం పాటుపడాలంటే శారీరకంగా మన యొక్క జ్ఞానముతోనూ అన్ని విధాలుగా కూడా అల్లాహ్ మార్గంలో కృషి సలిపేందుకు మనం సిద్ధంగా ఉండాలి. కానీ మనము ఈ ప్రయత్నంలో ఏ మేరకు మనము శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నామో ఒక్కసారి ఆలోచించాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనలోని జ్ఞానవంతులైన ప్రతి ఒక్కరి మీద కూడా ఫర్జే ఐన్ గా ఉంది దావా పని చేయడము అన్నది. మనము పిలిచేటటువంటి ఒక పిలుపు ద్వారా ఒక వ్యక్తి షిర్కును వదిలిపెట్టవచ్చు, తౌహీదు వైపునకు రావచ్చు. ఒక వ్యక్తి బిదాతును వదిలిపెట్టవచ్చు, సున్నతు వైపునకు రావచ్చు. ఒక వ్యక్తి నమాజును స్టార్ట్ చేయవచ్చు. ఒక వ్యక్తి పాపాలు వదిలిపెట్టి అల్లాహ్ మార్గం వైపునకు రావచ్చు. ఒక పిలుపు, మనము పిలిచే ఒక పిలుపు ద్వారా ఎవరి జీవితాలు మారిపోతాయో తెలియదు. వాటి ప్రతిఫలము కూడా చాలా గొప్పగా ఉంటుంది. సోదరులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? అలీ రదియల్లాహు అన్హు వారికి చెప్పారు, మీ పిలుపు విని ఏ వ్యక్తి సన్మార్గం మీదకి వచ్చినా కూడా అది ఎరుపు ఒంటెల కంటే కూడా ఎంతో మేలైనది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సోదరులారా, కావున మనము తపనతో కూడినటువంటి ఆచరణ, అది దావా పని కానీ, ఆరాధన కానీ, చేసే వ్యవహారం కానీ ఏదైనా కూడా జజ్బాతో కూడుకున్నదై ఉండాలి. జజ్బా లేదంటే కొంతకాలం చేసి దాన్ని కొంతకాలం వదిలిపెట్టేస్తాడు, కొంతకాలం చేసి దాని తర్వాత దాని వైపు ముఖమైనా తిప్పి చూడడు అన్నమాట. అలాంటి వారి యొక్క
పరిస్థితి ఎలా ఉంటుందంటే కొంతకాలము చేసి ప్రయోజనాన్ని పొందుతాడు, దాని తర్వాత నష్టం వైపునకు అడుగులేస్తాడు. సనావుల్ అమృత్సరి రహమహుల్లా అలైహి వారు పంజాబ్ నుండి ఒక ట్రైన్లో వస్తూ ఉంటే ట్రైన్ అంతా కూడా చాలా రద్దీగా ఉంది. అందులో ఒక ముసలాయన పై బెర్తులోకి ఎక్కపోతూ ఆయన కాలు స్లిప్ అయిపోయి కింద పడిపోయాడు. దానికన్నా ముందు ఆయన అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరికీ ఎలా నేను దావా పని చేయాలి అన్నటువంటి ఆలోచన ఆయన మదిలో మెదిలిందనమాట. ఏం చేయాలి? అల్లాతో దువా చేశారు. అల్లా, నాకు ఒక చక్కటి సందర్భాన్ని ప్రసాదించు, అవకాశాన్ని ఇవ్వమని చెప్పి అడిగితే అప్పుడు కొద్దిసేపటికి ఆ ముసలాయన కాలి స్లిప్ అయి కింద పడిపోయి తల దెబ్బ తగిలిందనమాట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అసహించుకుంటున్నారు, ఎవ్వరు దగ్గరికి వెళ్ళటం లేదు. ఆయన పడిపోయారు, దాన్ని పట్టించుకోవడం లేదు. సనావుల్లా అమృత్సరి రహమతుల్లాహి అలైహి గారు ఆయన వద్ద ఉన్నటువంటి ఒక బట్టను తీసుకొని ఆయన తలకు చుట్టి లేపి కూర్చోబెట్టి నీళ్లుచ్చి ఆయనకు కాస్త సేవ చేశారు. అప్పుడు ఆయన, ఏ తల్లి కన్న బిడ్డవో నాయన, నాకు చాలా గొప్ప సహాయం చేసావు, ఎవరు పట్టించుకోలేదు, నువ్వు పట్టించుకున్నావు, నీదే మతమైనా కానీ అని చెప్పేసి చెప్పగానే ఇదే విధానాన్ని, ఈ సేవను, ఈ మానవత్వాన్ని మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాకు నేర్పించారని స్టార్ట్ చేశారు. అల్హమ్దులిల్లా. అక్కడ ఉన్నట్టు వారికి అందరూ కూడా దావా పని చక్కగా చేశారు. అల్హమ్దులిల్లా. అదే తపన అన్నటువంటిది మనలో ఉంటే కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక చక్కటి సందర్భాన్ని తప్పనిసరిగా సృష్టిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు అంటాడు, ఏమంటాడంటే, ఎండలు బాగా ముదిరిపోయాయండి అని అంటాడు. మనం ఏం చేయాలి? ఈ అవకాశం కోసం ఎదురు చూడాలి. ఎండలు ముదిరిపోయానంటే అక్కడ దేవుడికి సంబంధం ఒక లింక్ ఏర్పాటు చేసి ఆ నుంచి మనం ఆ సందర్భాన్ని తీసుకొని మాట మొదలు పెట్టాలి. వర్షాలు పడట్లేదండి, కరువులు కాటకాలు అని చెప్పేసి అని అంటూ ఉంటారు. ఆ సందర్భాన్ని తీసుకొని మనం మాట మొదలు పెట్టాలి. తపన, అవకాశం కోసం ఎదురు చూసుకుంటూ ఉండాలి. ఆ విధమైనటువంటి తపన అనేది మన పూర్వీకుల్లో కనిపించేది. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాయిఫ్ నగరానికి వెళ్ళారు. అక్కడ భయంకరంగా కొట్టారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని. 3 మైళ్ళ దూరం వెంబడించి కొట్టారు. చాలా భయంకరంగా దెబ్బలు తగిలాయి. అయినప్పటికీ కూడా ఆయన ఒక ద్రాక్ష తోటలోకి ప్రవేశిస్తే అక్కడ అద్దాస్ అనేటువంటి యూనుస్ అలైహిస్సలాం వారి జాతికి సంబంధించినటువంటి ఒక సోదరుడు అల్హమ్దులిల్లా ఇస్లాం స్వీకరించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఈ దావా పని కారణంగా నన్ను ఇంతగా కొట్టారు కదా, ఇంతరా చిత్ర హింసలు పెట్టారు కదా, మళ్ళీ దీని జోలికి వెళ్ళడం ఎందుకు లేనని చెప్పేసి ఆపేశారా? లేదు. అయినప్పుడు కూడా అంత దెబ్బలు తిని అంత బాధకు ఓర్చుకుంటూ కూడా మళ్ళీ అద్దాస్కు దావా పని చేశారు. దాని ఫలితంగా ఆయన ఇస్లాం స్వీకరించాడు. అల్హమ్దులిల్లా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎన్నిసార్లు హత్య చేయాలని ప్రయత్నాలు చేశారు, ఎన్నిసార్లు కొట్టారు, విషం తినిపించి చంపాలని చూశారు, ఎన్ని రకరకాలుగా ఆయన్ని చిత్రహింసలు పెట్టారు, బాధలు పెట్టారు. అయినప్పటికీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. ఆయనలో తపన ఉండేది. ఆ తపనని అల్లాహ్ తాలా ఏమంటున్నాడు? ఫలఅల్లక బాఖిఉన్ నఫ్సక అలా ఆసారిహిం ఇల్లం యుమిను బిహాదల్ హదీసి అసఫా. సూరే కహఫ్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 6వ ఆయతులో ఇదే అంటున్నాడు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ జనులు గనక విశ్వసించకపోతే, వారి నీ మాటను తీసుకోలేదని దుఃఖంతో కుమిలిపోతే నీ ప్రాణాలు కోల్పోతావా ఏమి? ఇంత తపన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో ఉండేది. ఎంత తపన! ప్రజలు ఇస్లాం స్వీకరించడం లేదు, సత్యాన్ని తెలుసుకోవడం లేదు, ధర్మం వైపునకు రావడం లేదని అంతటి తపన. అల్లాహ్ తాలా ఎందుకంటున్నాడు ఈ మాట? ఓ ప్రవక్త, నువ్వు ప్రాణాలు కోల్పోతావా ఏమి వాళ్ళు నీ మాట తీసుకోలేదనని ఇంత పెద్ద మాట చెబుతున్నాడంటే దాని వెనకాల ఆయన బాధ ఎంతటిది, ఆయన తపన ఎంతటిది మనం అర్థం చేసుకోవాలి. కావున ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక్క అడుగైనా సరే వెనక్కేశారా? లేదు. అది తపనతో కూడినటువంటి, జజ్బాతో కూడినటువంటి ఆచరణ అనేది దావా పనిలో, మిగతా ఆరాధన విషయాలలో మనకు తప్పనిసరిగా ఉండాలి. సోదరులారా, అల్ అసాబా హిలియత్ అల్ ఔలియా ఈ కితాబులో ఉమ్మె షరీక్ రదియల్లాహు అన్హా గురించి వచ్చింది. ఆమె కురైష్ మహిళల్లో రహస్యంగా దావా పని చేసింది ఆమె. ఆ ఫలితంగా దాదాపు 40 మంది మహిళలు ఆమె చేతి మీదుగా ఇస్లాం స్వీకరించారు.
ఈ రహస్య విషయము బయటపడింది. బయటపడగానే కురైషి ముష్రికులు నానా రకాలుగా ఉమ్మే షరీక్ రదియల్లాహు అన్హా వారిని చిత్రహింసలు పెట్టడం జరిగింది సోదరులారా. అయినప్పటికీ కూడా ఆమె కొంతకాలం కాముగా ఉండిపోయింది. మళ్ళీ అదే విధంగా దావా పని మొదలు పెట్టింది. ఆ విధంగా ఉమ్మే షరీక్ రదియల్లాహు అన్హా ఈమె ఒక స్త్రీలో కూడా ఎలాంటి తపన ఉండేదో చూడండి. సుబ్హానల్లా. అలాంటి తపనతో కూడినటువంటి దావా యొక్క జజ్బా అనేది మనలో రావాలి సోదరులారా. ఇక రెండోది స్థిరమైనటువంటి ఆచరణ కూడా మనలో ఉండాలి. ఏదైనా ఒక కార్యం అనేది జజ్బాతో చేసి 4 రోజులే చేసి దాని తర్వాత వదిలిపెట్టేస్తే అది లాభం లేదు. స్థిరమైనటువంటిది ఎప్పుడు కూడా ఒక పని మీద ఇస్తేకామత్ అనేది, స్థిరత్వం అనేది ఉండాలి. గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, భూకంపం వచ్చినా, ఏమొచ్చినా, పర్వతాలు ఏ విధంగా కదలకుండా మెదలకుండా ఉంటాయో అదే విధంగా పర్వతాలు నిలబడినట్లుగా మనము కూడా అదే విధంగా నిలబడాలి. అప్పుడే ఆ కార్యం అనేది సిద్ధిస్తుంది. లేదంటే ఆ కార్యం మధ్యలోని అర్ధాంతరంగా ఆగిపోతుంది. అబూబకర్ రదియల్లాహు అన్హు వారు ఈయనని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఈయన ఇస్లాం స్వీకరించినప్పటి నుంచి కష్టాలు, బాధలు. అప్పటికీ ఆ విధంగా హింసలు ఆయన భరిస్తున్నప్పటికీ కూడా ఆయన కూడా దావా పనిలో ఏమాత్రం కూడా వెనుకడుగు వేయలేదు సోదరులారా. ఇబ్నే సఅద్ అత్-తబకాత్ అల్-కుబ్రా 6163లో అబూబకర్ రదియల్లాహు అన్హు వారిని కాబతుల్లా దగ్గర కొట్టినటువంటి వృత్తాంతం ఇందులో చెప్పడం జరిగింది. అబూబకర్ రదియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుమతితో కాబతుల్లా వద్ద దావా పని చేశారు. తౌహీద్ సందేశాన్ని ప్రజలకు ఇస్తున్నారు. అప్పటికి 38-39 మాత్రమే ముస్లింలు ఉన్నారు. అప్పటికి ఇంకా పరిపూర్ణంగా బలం పుంజుకోలేదు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అబూబకర్ రదియల్లాహు అన్హు వారు దైవ సందేశాన్ని ఇస్తూ ఉంటే ఒక్కసారిగా ముష్రికులంతా వచ్చి అబూబకర్ రదియల్లాహు అన్హు వారిని కొట్టారు. ఎలా కొట్టారనంటే అతి భయంకరంగా కొట్టేశారు సోదరులారా. ఉత్బా బిన్ రబియా అన్నటువంటి వ్యక్తి తన యొక్క చెప్పు తీసుకొని ఆయన అబూబకర్ రదియల్లాహు అన్హు వారి ముఖం మీదనే కొట్టారు. పూర్తిగా ముఖము ఆయనకి గుర్తుపట్టలేనంతగా కొట్టేశారన్నమాట. ఎలా కొట్టి పిడిగుద్దులతో గుద్ది మరి ఆయన్ని కింద పడిపోయేలా చేశారు. స్పృహ తప్పి కింద పడిపోయారు, మతి కోల్పోయారు. అప్పటికి బను తైమ్ తెగ వాళ్ళు వచ్చి ఒకవేళ అబూబకర్ గనక ఏదైనా అయితే మీ నుండి మేము ప్రతీకారం తీర్చుకుంటామని బను తైమ్ తెగ వాళ్ళు అన్నారు. అవిశ్వాసులైనప్పటికీ తెగల మధ్యన ప్రేమ అనేది అలా ఉండేటప్పుడు ఆ విధంగా అబూబకర్ రదియల్లాహు అన్హు వారిని పూర్తి స్పృహ కోల్పోయేలా కొట్టేశారు. చాపలో చుట్టుకొని అబూ కహాఫా ఇంటికి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెడితే స్పృహ లేదు, పిలిస్తే పలకటం లేదు, మాట్లాడటం లేదు, కళ్ళు తెరవలేకపోతున్నాడు. చాలా సేపటి తర్వాత కళ్ళు తెరిచారు. అప్పటికి ఆయన నోరు తెరవగానే పలికిన మొట్టమొదటి మాట నా ప్రవక్త ఎలా ఉన్నాడు అన్నటువంటి మాటను అడిగారు. అప్పుడు బను తైమ్ తెగవాళ్ళు ఆయన చీకొట్టి ఉమ్మే ఖైర్, ఆమె ఎవరు? అబూబకర్ రదియల్లాహు అన్హు వారి యొక్క తల్లితో అంటున్నారన్నమాట. వీడికి నీళ్ళు ఇవ్వద్దు, ఆహారం పెట్టద్దు, ఇలాగే చావనివ్వు అని చెప్పేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు, చీకొట్టి వెళ్ళిపోయారు. అబూబకర్ రదియల్లాహు అన్హు వారు తల్లితో అంటున్నారు, అమ్మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా ఉన్నారో కనుక్కొని రండి అని చెప్పేసి. బయట పరిస్థితులు బాగాలేవు, మీ అందరి కోసం వాళ్ళు వెతుకుతున్నారు, కనబడితే చంపేస్తారు, ఇప్పుడల్లా వద్దు నాయనా అని చెప్తే, లేదు నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా ఉన్నారో నాకు తెలియనంత వరకు నేను ముట్టేది లేదని చెప్పేసి అన్నారు ఆయన. సరే నువ్వు ఒక పని చేయమ్మా, ఏం చేస్తావంటే ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క చెల్లెలు ఉంది ఉమ్మే జమీల్, ఆమె దగ్గరికి వెళ్ళి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి వాకాబు చేయాలని చెప్పేసి అడిగారు. ఆమె వెళ్ళింది ఉమర్ రదియల్లాహు అన్హు వారి చెల్లెలు దగ్గరికి, ఉమ్మే జమీల్ దగ్గరికి వెళ్ళారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కడున్నారంటే ఏమో నాకు తెలియదు అని చెప్పింది ఆమె. లేదమ్మా నేను ఎవరికి చెప్పను, నా బిడ్డ చావు బతుకుల్లో ఉన్నాడు, ఆయన కలవరిస్తున్నారు, ఒక్కసారి చూడాలంటున్నారు అని చెప్పగానే సరే నన్నే అబూబకర్ దగ్గరికి తీసుకెళ్ళని చెప్పింది ఆమె. ఆమె రాగానే అబూబకర్ రదియల్లాహు అన్హు వారు చాలా దీనావస్థితులు చూసి ఆమె కడుపు రగిలిపోయి అవిశ్వాసంలో శపించింది. ఆమె మిమ్మల్ని ఈ స్థితికి గురి చేసినటువంటి ముష్రికులు నాశనం అయిపోవుగాక అని చెప్పింది. దాని తర్వాత అబూబకర్ రదియల్లాహు అన్హు వారు నేను ప్రవక్తను చూడాలనగానే చెరొక భుజం మీద ఆయన చెయ్యి వేసుకొని దారి అర్కం దగ్గరికి వెళ్ళిపోయారు.
ఎల్లగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూబకర్ రదియల్లాహు అన్హు వారిని చూసి ముద్దాడి ఒకరినొకరు చాలా బాధతప్త హృదయంతో ఏడ్చుకున్నారు. అంతగా కొట్టారు అబూబకర్ రదియల్లాహు అన్హు వారిని. అప్పుడు అబూబకర్ రదియల్లాహు అన్హు వారు అన్నారు, ప్రవక్త, నా తల్లి ఉమ్మే అల్ ఖైర్, ఆమె నేను ఏడిస్తే ఆమె కూడా ఏడ్చింది, నేను తినలేదని ఆమె కూడా తినలేదు, నా కోసం చాలా బాధపడింది, నా తల్లి కోసము దువా చేయండి ప్రవక్త, నా తల్లికి ఇస్లాం పరిచయం చేయండి అని అన్నారు. ఆయన ఉన్న పొజిషన్ ఏంటి? ఏ స్థితిలో ఉన్నారు ఆయన? ఏ కారణంగా ఇన్ని దెబ్బలు తగిలాయి ఆయనకి? ఏ దావా పని కారణంగా చావు అంచుల దాకా వెళ్ళొచ్చాడో మళ్ళీ ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ నా తల్లికి ఇస్లాం పరిచయం చేయండి అని అంటున్నారంటే ఎలాంటి స్థిరమైనటువంటి, అంటే కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని, కొట్టారని, తిట్టారని అడుగు తడబడలేదు. అల్హమ్దులిల్లా. అలాంటి స్థిరత్వం, ఒక కార్యక్రమంలో స్థిరత్వం అనేది మనలో ఉండాలి. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్మే అల్ ఖైర్కి దావా పని చేశారు, ఆమె ఇస్లాం స్వీకరించింది. అల్హమ్దులిల్లా. అందరూ కూడా అల్లాహ్ యొక్క ఘనతను గొప్పగా చాటారు. పోని దాని తర్వాత అబూబకర్ రదియల్లాహు అన్హు వారు ఏమైనా మానేశారా? చావు అంచుల దగ్గరికి వెళ్ళొచ్చారు, పోని మానారా? మానలేదు. దాని తర్వాత ఎంతమందికి అల్హమ్దులిల్లా ఆయన ఇస్లాం పరిచయం చేశారు. సోదరులారా, మనము చేస్తున్నటువంటి కార్యక్రమంలో, మన చేసే పనిలో స్థిరత్వం అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆ రిజల్ట్ కూడా అప్పుడే మనకు కనిపిస్తుంది. మనం వెళ్ళే దారిలో ముళ్ళు, రాళ్ళు, గాజు పెంకులు అన్నీ కూడా ఎదురైతాయి. వాటన్నింటిని కూడా మనము దాటుకొని వెళితేనే విజయం దగ్గరికి వెళ్ళగలుగుతాము. చిన్న చిత్తగా వాటికి భయపడిపోయి, మనము బెదిరిపోయి, అదిరిపోయి మనము ఆపేస్తే కనుక ఆ కార్యం అనేది ముందుకు నడవదు సోదరులారా. అందుకోసమే చాలా మంది అంటారు, ఒకప్పుడు మేము ఏం చేసేవాళ్ళము దావా పని, మరి ఇప్పుడేమైంది? ఇప్పుడేమైంది? చాలా మంది అంటూ ఉంటారు, ఒకప్పుడు మేము భలే చేసేవాళ్ళం ఆ రోజుల్లో. ఇది స్థిరత్వం లేకపోవడం. సోదరులారా, ఇక్కడ మనం ఒకటి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది మజీదు యొక్క కమిటీ పదవుల్లో ఉంటేనే దావా పని చేస్తారు, లేకపోతే తప్పుకుంటారు. మా కమిటీ ఉన్నప్పుడు ఏం చేస్తా ఉన్నారు, ఇప్పుడు వచ్చారు ఎందుకు, ఏం లాభం లేదు, ఇలాంటి మాటలు కూడా చాలా మంది అంటూ ఉంటారు. అంటే నీది తప్పు, అంటే నువ్వు పదవిలో ఉంటేనే చేస్తావా, లేకపోతే చెయ్యవా? పదవిలో ఉంటేనే ఇమాం సాబ్తో పాటు నువ్వు పొద్దున్నే నమాజుకు పిల్లవడానికి వెళ్తావా, లేకపోతే వెళ్ళవా? చాలా మంది అదే, పదవుల్లో ఉన్న వాళ్ళే ఇమాం సాబ్తో పాటు వెళ్ళాలి. ఎక్కడికి? నమాజ్కి. ఎవరైతే రారో వాళ్ళందరికీ గస్కి వెళ్ళాలి, లేకపోతే రారు. చాలా చోట్ల ఇదే. సోదరులారా, ఇది కూడా మనము చిత్తశుద్ధితో చేయాల్సినటువంటి అవసరం ఉంది. పదవుల్లో ఉంటే చేయడము, లేకపోతే చేయకపోవడము ఇది సరైనటువంటి విధానం కాదు. సోదరులారా, కితాబుల్ అసాబాలో హాఫీజ్ ఇబ్నే హజర్ రహ్మతుల్లాహి అలైహి గారు ఈ వృత్తాంతాన్ని తెలియజేశారు. అదేమిటంటే సోదరులారా, ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు అన్హు వారిని యుద్ధ కమాండర్ నుండి దించేయాలన్నటువంటి ఒక ఆలోచన ఉమర్ రదియల్లాహు అన్హు వారికి వచ్చింది. ఈ విషయాన్ని అబూబకర్ రదియల్లాహు అన్హు వారి యొక్క పరిపాలనా కాలంలోనే ఎంతో మషూరా చేశారు. కానీ అబూబకర్ రదియల్లాహు అన్హు వారు ఇప్పుడు ఆయన్ని యుద్ధ కమాండర్ నుండి దించేయటం సరికాదు అనే అబూబకర్ రదియల్లాహు అన్హు వారు ఒప్పుకోలేదు, చాలా సమస్యలు వస్తాయని. కానీ ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క పరిపాలనా కాలం వచ్చిన తరువాత ఆయన అబూ ఉబైదా బిన్ జర్రా రదియల్లాహు అన్హు వారికి లేఖలు రాశారు. ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు అన్హు వారిని యుద్ధ కమాండర్ నుండి దించేసి అబూ ఉబైదా బిన్ నేపథ్యంలో సామాన్య సైనికుడిగా యుద్ధంలో పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఎందుకు జారీ చేశారు? ఒకటి, ముస్లింలలో అకీదా పాడయ్యేటటువంటి ఒక ఆలోచన పుట్టింది. అదేమిటంటే అల్లాహ్ దయతో యుద్ధం గెలుస్తామన్నటువంటి ఆలోచన చాలా మందిలో లేకుండా ఖాలిద్ బిన్ వలీద్ ఏ యుద్ధానికైతే కమాండర్గా ఉంటారో ఆ యుద్ధం తప్పకుండా గెలిచి తీరుతుంది అన్న భావన వచ్చేసింది. ఈ భావనలో అకీదా లోపం కనిపెట్టారు ఆయన. ముస్లింలు ఏముండాలి? అల్లాహ్ దయతో యుద్ధం గెలుస్తామని రావాలే కానీ ఖాలిద్ బిన్ వలీద్ ఏ పక్క ఉంటే ఆ పక్క యుద్ధం గెలుస్తుంది అన్న ఆలోచన రాకూడదు అన్నటువంటి భావనను ఈ ముస్లిం సమాజంలో ఈ యొక్క విశ్వాసం లోపం వచ్చిన కారణంగా దాన్ని తుడిచేయాలన్నటువంటి ఆయన దృఢమైనటువంటి సంకల్పాన్ని అమలు చేశారు. ఆ విధంగా ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు అన్హు వారిని యుద్ధ కమాండర్ నుండి తప్పించడము, సామాన్య సైనికుడిగా యుద్ధంలో పెట్టడం కూడా జరిగింది. అడిగే వాళ్ళు అడిగారు, ఖాలిద్, ఈ విధంగా నిన్ను యుద్ధ కమాండర్ నుండి దించేశారు కదా, మరి నీకేమీ బాధ లేదా అనగానే అప్పుడు ఆయన చెప్పారు,
నేను యుద్ధం చేస్తుంది అల్లా కోసం, ఉమర్ కోసం కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కావున దాని తర్వాత ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు వారు మునుపుట కంటే కూడా ఇంకా అతి ఎక్కువ శక్తితో, బలంతో ఆయన పోరాడారు, అనేక యుద్ధాలు గెలిచారు సోదరులారా. మరి ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు వారి యొక్క జీవితం మనకు ఆదర్శం. మనం పదవుల్లో ఉన్నా లేకపోయినా, ఏ హోదాలో ఉన్నా లేకపోయినా, మనల్ని గౌరవించినా గౌరవించకపోయినా మన బాధ్యతను ఎప్పుడు కూడా మనము పక్కన పెట్టకూడదు. ఈ దావా పని విషయం అనేది ఇది ఎవరి యొక్క స్వార్థం కోసము, ఎవరి యొక్క లాభం కోసము చేసేది కాదు. ప్రతి ఒక్కరు తమ పరలోకం కోసం చేసుకునేటువంటి ఒక ఉత్తమమైనటువంటి మార్గం. ఈ మార్గాన పయనించాలంటే జజ్బా ఉండాలి, జజ్బాతో పాటు స్థిరత్వం అనేది కూడా ఉండాలి సోదరులారా. అందుకోసమే శైతాను కూడా అనేక భయాందోళనలు దీంట్లో సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కావున శైతాను యొక్క కీడుల నుండి కూడా మనల్ని మనం రక్షణ పొందడానికి మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా మనకు ఈ దావా పని విధి విధానాలను నేర్పారో ఆ విధి విధానాలలో మనము నడుచుకుంటే కనుక ఈ శైతాను యొక్క కీడుల నుండి కూడా మనం రక్షించబడతాం. అదేమిటంటే, మేము ఒక గ్రామంలో ఫీల్డ్ వర్క్ చేస్తున్నాం. ఫీల్డ్ వర్క్ చేస్తూ ఉంటే తెల్లవారితే ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే పీర్లను నిలబెడతారు. ముస్లిం గ్రామమే, దావా పని చేస్తున్నాం. చేస్తూ ఉంటే అందులో ఒక సోదరుడు వచ్చాడు. అయ్యా, మీరు ఈ ఊర్లో పీర్ల పండుగ చేయొద్దని చెబుతున్నారు, పాంప్లెట్స్ పంచుతున్నారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, రెడ్డి గారు, ఆయన గనక తెలిసిందంటే మీ పరిస్థితి బాగుండదని చెప్పేసి అన్నారు. వాస్తవానికి ఈ విషయంలో ఆయన వద్దకే చాలాసార్లు వెళ్ళి మనం సందేశం ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగానే స్పందించారు, ఎలాంటి యొక్క ఇబ్బంది కూడా రాలేదు. కొన్నిసార్లు శైతాన్ అంటే భయపెట్టేసి మన యొక్క పనులు ఆపటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మనము చాకచక్యంగా హిక్మత్తో మసలుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది సోదరులారా. ఇక్కడ మజీద్ యొక్క ఇమాముల చేతుల్లో కూడా దావా పని అనేది చాలా ఉంది సోదరులారా. ఈ రోజుల్లో అందరూ అనడం లేదు, కొందరు యొక్క ఇమాముల యొక్క పరిస్థితి ఎలా ఉందనంటే, నమాజు చదివిపిస్తారు, నమాజ్ అయిపోయిన వెంటనే నేరుగా తమ రూమ్లోకి పోయి దూరుకొని పడుకుండిపోతారు. ఇక్కడ నమాజుకు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నాయి, ఎవరి కాళ్ళల్లో దారాలున్నాయి, ఎవరి చేతుల్లో తాయితులున్నాయి, ఎవరి మెళ్లల్లో తాయితులున్నాయి, ఎవరు నమాజు సరిగా చదవట్లేదు, ఎవరు బిదాతుకు పాల్పడుతున్నారు, ఎవరు షిర్కుకు పాల్పడుతున్నారు, ఇవన్నీ తమ దృష్టితో గమనించాల్సినటువంటి బాధ్యత ఇమాం మీద ఉంది. కానీ ఇమాములు చాలా మంది ఈ రోజుల్లో అలా లేరు సోదరులారా. చాలా చోట్ల మనం గమనించాం, పిల్లలకి దిష్టి చుక్కలు పెట్టుకొని వచ్చే వాళ్ళు ఉన్నారు, తాయితులు కట్టుకొని అట్టే నమాజ్ చేసే వాళ్ళు ఉన్నారు, బీడీ సిగరెట్ ప్యాకెట్లు జోబులో పెట్టుకొని అట్టే నమాజ్ చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ చక్కని హితబోధ చేయాల్సినటువంటి బాధ్యత ఇమాం మీద ఉంది. కానీ ఆ ఇమాము అంటే నమాజ్ చేసుకుంటాడు, నేరుగా ఆయన రూమ్లోకి వెళ్ళిపోతాడు. మరి ముసల్లీల యొక్క బాధ్యత, వాళ్ళలో తప్పులు, వాళ్ళలో యొక్క అనేక లోపాలు చక్కదిద్దేది ఇంకెవరు? అందుకోసమే చాలా చోట్ల ఏమిటంటే ఇమాముని ఎలాంటోని పెట్టుకోవాలి, దావా పనిలో జజ్బా ఉన్నటువంటి వ్యక్తిని పెట్టుకోవాలి, దావా పనిలో మంచి చాకచక్యం ఉన్నటువంటి వ్యక్తిని పెట్టుకోవాలి. మనకు అలా కాదు, 6,000కి 7,000కి ఎవరు వచ్చే వాళ్ళే, ఎంత తక్కువగా ఎవరు వచ్చే వాళ్ళే, వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా కానీ. అందుకోసమే కొన్ని మసీదులలో చూడండి 15-20 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇమామత్ చేస్తూ ఉంటారు, కనీసం ఒక 3-4 కూడా రారు. ఆయనే అజాన్ ఇచ్చుకుంటాడు, ఆయనే నమాజ్ చదువుకుంటాడు, పోతా ఉంటాడు, ఆయనతో పాటు 4-3 ఉంటారు అంతే. ఆయన మసీదు ఉన్నటువంటి ఇమామత్గా పని చేస్తున్నటువంటి వీధులు ఆయన ఎందుకు పని చేయలేడు? ఆ కుటుంబాలకు ఆయన ఎందుకు దావా పని చేయలేడు? ఆయన ఎందుకు వారిని నమాజ్ వైపునకు పిలవలేడు? ఆయన ఎందుకు మసీదు వైపునకు వాళ్ళని తీసుకురాలేడు? ఇమాము యొక్క బాధ్యత. ఈ బాధ్యతలు జమాతు పెద్దలమైనటువంటి మనము మసీదు ఇమాముకు ఇవ్వాలి. ఆయన ముసల్లీలను కనిపెడుతూ ఉండాలి. వాళ్ళలో ఏదైనా ఒక లోపం చూస్తే దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళకు చక్కటి నసీహత్తో ఇది తప్పు, ఇది హరాము, ఇది నిషేధం అని చెప్పి వారికి చక్కని రీతితో చెప్పాలి. ఇమాము ద్వారా మసీదు డెవలప్ అవుతుంది, ఇమాము ద్వారా మసీదు అభివృద్ధి అవుతుంది, జమాత్ ఎక్కువగా ఫామ్ అవుతుంది. అయితే అదంతా ఇమాము చేతిలో ఉంటుంది సోదరులారా. అందుకోసమే ఉత్తమమైనటువంటి ఇమాములను కూడా మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక
ఈ యొక్క స్థిరత్వం అనేది లేని కారణంగా ఏంటంటే సోదరులారా, ఆ ఇమాం సాబ్ దగ్గరికి వస్తాడు. ఇమాం సాబ్ నేను ఖురాన్ నేర్చుకోవాలనుకుంటున్నాను అంటాడు. 4 రోజులే, ఇంకా 5 రోజు కనపడ్డాడు. ఇది స్థిరత్వం లేకపోవడం. ఏది సాధించలేడు. నమాజు కొద్ది రోజులు వస్తాడు, కొద్ది రోజులు మానేస్తాడు. దీని ద్వారా జరిగేటటువంటి నష్టం ఏమిటంటే శైతాను వారిని సులభంగా లొంగ తీసుకుంటాడు. కావున చేసేటువంటి పనిలో, దావా పనిలో కానీ, ఇతర ఆరాధన కార్యక్రమాల్లో కానీ జజ్బాతో పాటు స్థిరత్వం అనేది అవసరం. ఇక మూడోది, నాణ్యత కలిగినటువంటి ఆచరణ ఉండాలి. క్వాలిటీ యొక్క ఆచరణ అనేది మనలో ఉండాలి. సోదరులారా, మనం కట్టే బట్టలో, తినే తిండిలో, వాడే వాహనంలో, వాడుకునే వస్తువులలో బెస్ట్ అయినది, ఉత్తమమైనది మనం కోరుకుంటాం. ప్రతి వ్యక్తి కూడా అదే కోరుకుంటాడు. మరి అలాంటప్పుడు మనం అల్లాహకు చేసేటటువంటి కార్యాలలో క్వాలిటీ లేకపోతే ఎలా? క్వాలిటీ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటిదంటే సోదరులారా, మనకు బీర్వా నిండా ఓ 10 జుబ్బాలు ఉంటాయి. ఎవరైనా వచ్చి అడిగినప్పుడు మనం ఏం చేస్తాము? ఒక జత బట్టలు ఇవ్వండి అని అడిగితే ఏం చేస్తాము? బీర్వా అంతా ఎతుకుతాం. ఏదైతే మనకు నచ్చదో, ఏదైతే ఎక్కువగా వాడి పడేస్తుంటామో, ఏదైతే మనకు అక్కర్లేదో దాన్ని తీసి మనం ఇస్తామే తప్ప మనకు నచ్చిన రంగు జుబ్బ, మనకు నచ్చినటువంటిది, మనము ఇష్టపడేటటువంటిది, మాటికి తొడిగేది దాన్ని ఇస్తామా? అది గనక నువ్వు ఇవ్వగలిగితే నీలో మోమిన్ లక్షణం ఉన్నట్టే. ఏది? నువ్వు దేన్నైతే ఇష్టపడతావో, ఏదైతే నువ్వు కోరుకుంటావో అది గనక నువ్వు దానం చేయగలిగితే నీలో మోమిన్ లక్షణం ఉన్నట్టే. లేదు, నీకు పనికి రాంది, అవసరం లేనిది, నీకు అక్కర్లేనిది ఇచ్చావని అంటే అది మోమిన్ లక్షణం కాదు సోదరులారా. అందుకోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే ఆల్ ఇమ్రాన్ 92వ ఆయతలో అల్లాహ్ తాలా తెలియజేశాడు, లన్ తనాలుల్ బిర్ర హత్తా తుంఫికు మిమ్మా తుహిబ్బూన్. ఈ ఆయత అవతరించినప్పుడు ఈ ఆయత అర్థం ఏమిటి? మీకు ప్రియమైనటువంటి వస్తువుల నుండి తీసి మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు పుణ్య స్థాయికి చేరుకోలేరు. ఈ ఆయత అవతరించినప్పుడు అబూ తల్హా రదియల్లాహు అన్హు వారు మస్జిద్ నబవీకి ఎదురుగా ఉన్నటువంటి బైరహా తోట, ఆ తోటను తన బంధువులకి దానం చేసేసారు. సోదరులారా, మనము ఉన్నటువంటి ఆస్తులేం దానం చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం దేన్నైతే ఇష్టపడుతున్నామో దాన్ని ఇవ్వగలిగితే చాలు. అలాగే అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు వారు ఈయన తహజ్జుద్ నమాజులో సూరే ఆల్ ఇమ్రాన్ పారాయణం చేస్తున్నారు. పారాయణం చేస్తుంటే సూరే ఆల్ ఇమ్రాన్ 92వ ఆయతు దగ్గరకు వచ్చేసరికి ఆయన తన పక్కనే కూర్చుని ఉన్నటువంటి తన బానిస నాఫియా ఆయనకి సైగ చేస్తున్నారు ఇలా చేత్తో. ఆయనకు అర్థం కావడం లేదు. నమాజు ముగిసిన తర్వాత అబ్దుల్లా, మీరు ఈ సూరా పారాయణం చేస్తూ ఈ ఆయతు వచ్చే దగ్గరికి నా దగ్గర చెయ్యి ఊపారు, కారణం ఏంటని అడిగారు. అప్పుడు నాఫియా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు ప్రియమైన వస్తువుల నుండి ఖర్చు పెట్టమని అల్లాహ్ చెబుతున్నాడు. నా దగ్గర ఉన్నటువంటి అన్ని వస్తువుల్లో, సంపద అన్నింటి లెక్కల ఇష్టమైనది ఏదని ఆలోచించాను. అది నిన్ను నేను చాలా ఇష్టపడుతున్నాను. మరి నిన్ను ఇంతగా నేను ఇష్టపడుతున్నాను, నిన్నే నేను బానిసత్వం నుండి విడుదల చేయాలనుకున్నాను. మరి నమాజులో ఉండగానే నేను అలా ఎందుకు చేశానంటే, ఏమో నమాజ్ అయిపోగానే మళ్ళీ బయట ప్రపంచంలోకి వస్తే ఎక్కడ శైతాను దాన్ని చెదరగొడతాడో నేను భయపడి నేను నమాజులో ఉండగానే చెయ్యి ఊపానని చెప్పేసి అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు వారు సమాధానం ఇచ్చారు. సోదరులారా, ఇక్కడ నాణ్యత కలిగినటువంటి ఆచరణ అంటే మనము ఏదైతే క్వాలిటీ కోరుకుంటామో అదే క్వాలిటీని అల్లాహ్ కూడా కోరుకుంటాడు కదా, అదే నాణ్యతను అల్లాహ్ కోరుకుంటాడు కదా. మరి మనం మాత్రం నాసిరకం ఇస్తే అల్లాహ్ తీసుకుంటాడా? మనం మాత్రం నాసిరకంగా ఉంటే, తక్కువ క్వాలిటీలో ఉంటే అల్లాహ్ తీసుకుంటాడా? కావున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆచరణ పాదాలు వాపులు వచ్చే విధంగా నమాజ్ చేశారు. ఇది క్వాలిటీ ఆరాధన. అలాగే తమ వద్ద లేకపోయినప్పటికీ, తిండికి గతి లేకపోయినప్పటికీ అల్లాహ్ కోసం ఉన్నదంతా దారపోశారు. ఇది అల్లాహ్ కోసం చేసేటటువంటి అతి ఉత్తమమైనటువంటి ఆచరణ. కావున సోదరులారా, మనము క్వాలిటీ ఆరాధన అనేది, క్వాలిటీతో కూడినటువంటి ఆచరణ మనలో ఉండాలి. షేక్ అలీ అంతంతావి జిక్రియాత్ అనేటువంటి రచనలో సలీం అల్ మసూది గురించి తెలియజేశారు. ఆయన ఎలాంటి
గొప్ప సదాచరణ కలిగినటువంటి వ్యక్తి అంటే సోదరులారా, ప్రతిరోజు ఆయన చొక్కా వేసుకొని ఇంట్లోంచి బయటికి వెళ్తారు. వచ్చేటప్పుడు చొక్కా ఉండదు, ఒట్టి శరీరంతో ఇంటికి వచ్చేస్తారు. ఎందుకనంటే దారిలో ఎవరో ఒకరు బట్టలు లేని వాళ్ళు కనపడతారు, వాళ్ళకి ఇచ్చేసి వస్తూ ఉంటాడు. ఇలా చేస్తూనే ఉంటాడు ఆయన. ఆ విధంగా భార్య చాలా అసహనంతో ఉండేది ఆయన మీద. అయితే ఒకానొక రోజున రంజాన్ మాసంలో ఇఫ్తార్ సమయంలో తన భార్య దస్తర్ఖాన్ పైన మొత్తం ప్లేట్లో కొన్ని రకాల ఆహారపు వంటకాలన్నీ కూడా వడ్డించి పెట్టింది. ఇంకా కాసేపటికి అజాన్ వస్తుంది అనగానే ఆ యొక్క తలుపు దగ్గర ఎవరో డోరు తట్టారు. అయ్యా, చాలా ఆకలితో ఉన్నాను, 3 రోజుల నుంచి నేనేమి తినడం లేదని చెప్పేసి ఒక భిక్షగాడు వచ్చాడు. రాగానే ఈయన ఏం చేశారు, భార్య అలా వంటగదిలోకి వెళ్ళగానే ఆ ప్లేట్ అంతా తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపో తొందరగానే చెప్పేసి అన్నారు. భార్య వచ్చింది, కేకలు పెడుతుంది, అయ్యో ఇప్పుడు పిల్లలు మనము ఏం తినాలి, నీ వద్ద నేను కూర్చోనని చెప్పేసి అలిగి కూర్చున్నాను. కాసేపటికి మళ్ళీ ఎవరో డోరు తట్టారు. ఎవరని చెప్పగానే దాదాపు కొన్ని రకాల పళ్ళాలు ఆహారంతో నిండి పండ్లతో నిండినటువంటి పళ్ళాలన్నీ వచ్చాయి. ఎవరు మీరు, ఎందుకు వచ్చారనంటే ఇక్కడ దగ్గరలో ఒక ఇఫ్తార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రాజుగారు వస్తున్నారు, చాలా మంది అతిథులు వస్తున్నారు. అయితే ఏం చేయడం జరిగిందంటే చాలా మంది అతిథులు ఈ యొక్క ఇఫ్తార్లో పాల్గొనలేదు, ఇది ఆహారం అంతా మిగిలిపోయింది. రాజుగారు ఆదేశించారు, నాకు తెలిసి సలీం మసూతి పస్తులు ఉంటాడు, మీరు ఆయన ఇంటికి తరలించండి అని చెప్పడం జరిగింది. మేము ఇదంతా మీ ఇంటికి తీసుకుని వచ్చామని చెప్పారు. ఈ విధంగా ఈ కథలో మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనం ఏదైతే ఇప్పుడు చూడండి, పస్తులతో ఉన్నవాడు రకరకాల యొక్క వంటకాలు ముందర పెట్టుకొని ఇతరులకు ఉన్నదంతా దానం చేయగలడా? చేస్తున్నాడంటే ఏ పాటి ఈమాన్ కలిగి ఉంటుంది. ఆ పాటి ఈమాను, ఆ పాటి యొక్క నాణ్యత కలిగినటువంటి ఆచరణ మనలో ఉంటే మనము కూడా ఆ స్థాయికి చేరుకోగలుగుతాం సోదరులారా. కావున మనం చేసేటువంటి ప్రతి దాంట్లో కూడా, తినే దాంట్లో, త్రాగే దాంట్లో, ప్రతి దాంట్లో మనం క్వాలిటీ కోరుకుంటాము, ఉత్తమమైనది నాణ్యతను కోరుకుంటాము. కావున మనం చేసే దాంట్లో కూడా నాణ్యతను కోరుకోవాలి. దావా పని చేసినా, ఒక కార్యం చేసినా, ఒక ఆరాధన చేసినా, ఏది చేసినా కూడా అందులో స్వార్థము, స్వలాభము అనేది లేకుండా కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే మనం ఏదైతే ఇష్టపడుతూ ఉంటామో దాన్ని చేస్తూ ఉంటే గనక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మద్దతు అనేది మన పైన ఎప్పుడూ ఉంటుంది సోదరులారా. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రజల యొక్క అనేక రకాల కీడుల నుండి, నష్టాల నుండి, ఇబ్బందుల నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కాపాడుతాడు. వల్లాహు యఅతసిముక మినన్నాస్, ప్రజల కీడు నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కాపాడుతాడు. అయితే మనం చేసేటటువంటి కార్యాలు ఏవైనప్పుడు కూడా నాణ్యతతో కూడినటువంటివై ఉండాలి. అల్లాహ్ మనం చేసే కార్యంతో ఇష్టపడిపోవాలి. అల్లాహ్ మనం చేసేటువంటి ఆరాధనతో మెచ్చుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన పట్ల ప్రసన్నుడవ్వాలి. అప్పుడు దానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది. కావున సోదరులారా, మనము నిజంగా చెప్పాలనుపోతే మన భార్య షిరుకు చేయడం మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోము. మన బిడ్డలు షిరుకు వైపునకి వెళ్ళడం మనం ఒప్పుకుంటామా? నమాజ్ మానేస్తే మనం ఒప్పుకుంటామా? మరి ఒప్పుకోము. అదే విధంగా మన ఇరుగింటి వాళ్ళు, మన పొరుగింటి వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి లోపాలు వాళ్ళలో కనపడినప్పుడు వాళ్ళను కూడా సంస్కరించడానికి, వాళ్ళను కూడా నమాజు వైపులకు తీసుకురావడానికి, వాళ్ళను కూడా షిర్కు మానిపించడానికి, బిదాతు మానిపించడానికి మన ఇరుగు పొరుగు, మన వీధిలోను, మన బంధువుల్లోనూ తప్పనిసరిగా మనము శాయశక్తుల ప్రయత్నాలు చేయాలి. యా అయ్యుహల్లదీన ఆమను ఖూ అన్ఫుసకుం వఅహ్లికుమున్ నార వఖూదుహన్ నాసు వల్ హిజారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత అవతరింపజేయగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన బంధువుల్లో, తమ చుట్టాల్లో అందరినీ పిలిచి, నరకం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, తీర్పు దినం రోజున నేను మీకు ఏ విధంగా ఉపయోగపడలేనని చెప్పేసి గట్టిగా హెచ్చరించారు సోదరులారా. కావున మనము కూడా మనపై ఉన్నటువంటి బాధ్యత ఏమిటంటే, మన చుట్టుపక్కల, మన ప్రాంతాల్లో, మన వీధుల్లో, మన వాడల్లో, మన ఊరిలో, మన మజీదు పక్కన ప్రతి చోట కూడా మనము తప్పనిసరిగా దైవ సందేశానికి వాళ్ళకి చేరవేయాలి సోదరులారా. అప్పుడే ఖచ్చితంగా మనము అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు. ఎందుకనంటే ఈరోజు
ముస్లిముల యొక్క నెత్తి మీద అనేక కష్టాలు, అనేక బాధలు, మన యొక్క చట్టాలతో ఆడుకుంటున్నారు, మన యొక్క షరియత్తో ఆడుకుంటున్నారు, అవిశ్వాస నాయకులు నెత్తినెక్కి తొక్కుతున్నారు. ఏమిటి కారణాలంటే సోదరులారా, ఈరోజు ముస్లిములు తమపై ఉన్నటువంటి బాధ్యతను పూర్తిగా విడిచిపెట్టేశారు. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వడ్డించబడినటువంటి విస్తరి మీద ఏ విధంగా ఆకలిగా ఉన్నవారు విరుచుకు పడతారు, ఆ విధంగా అవిశ్వాసులు మీ మీద విరుచుకు పడతారని చెప్పగానే, ఏం ప్రవక్త మేము తక్కువగా ఉంటామా జనసంఖ్య పరంగా అంటే, తక్కువగా ఏమీ లేదు, మీలో వహన్ అనే జబ్బు చోటు చేసుకుంటుంది. వహన్ అంటే ఏమిటి ప్రవక్త అని చెప్పగానే, అప్పుడు వహన్ అంటే చావు పట్ల భయము, ప్రాపంచిక పేరాశ మిమ్మల్ని కమ్ముకుంటుంది అని చెప్పారన్నమాట. అది ఈ రోజు వచ్చేసింది కాబట్టే మన పరిస్థితి ఎలా ఉంది. అదేమిటి? అప్పుడు ప్రవక్త గారు అన్నారు, సముద్రంలో అలల తాకిడికి కొట్టుకుంటూ చెత్త ఏ విధంగా సముద్రం ఒడ్డున పేరుకుంటుందో దానితో సమానంగా మీరు ఉంటారు, మీకంటూ విలువ ఉండదని చెప్పారు. కావున ఈరోజు ముస్లిములం ఇంత జనసంఖ్య పరంగా ఉండి కూడా ఫజర్ నమాజులు 4, 3, 5 మంది, జుమ్మాకేమో మస్జిదులు నిండిపోతాయి. ఇలా ఉంది కాబట్టే ఈరోజు అల్లా యొక్క మద్దతు కూడా మనకు లేదు సోదరులారా, అల్లా యొక్క సహాయం కూడా మనకు లేదు సోదరులారా. ఎందుకు లేదు అని అంటే కనుక, మనము తప్పులో ఉన్నాము, మనము చేయాల్సిన బాధ్యతను పక్కన పెట్టేశాము. అందుకోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఈ యొక్క ఏదైతే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో, దీనికి మించి ఇంకా ఎక్కువ అవ్వచ్చు, ఇంకా మన చట్టాలు తాడుకోవచ్చు, ఇంకా ముస్లింలను హింసించవచ్చు, బాధ పెట్టచ్చు, ఎక్కువ కావచ్చు. ఎప్పటికీ మనం గనక మారకపోతే ఖచ్చితంగా ఇలాంటివి ఎన్నో ఇంకా జరగచ్చు. కావున చివరి మాట ఏంటంటే సోదరులారా, ఒకటి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3 ఉదాహరణల ద్వారా మనకు ఈ దావా పని గురించి మనకు సందేశం ఇచ్చాడు. ఖురాన్లో మనకు కనబడుతుంది. ఒకటి, చీమ సులైమాన్ అలైహిస్సలాం వారి యొక్క కాలంలో ఆయన సైన్యాలతో వస్తూ ఉంటే ఒక చీమ వెలుగెత్తి చాటింది, ఓ చీమల్లారా, సులైమాను తన సైన్యాలతో వస్తున్నాడు, మీరు మీ పుట్టలలో దూరిపోండి, ప్రాణాలను కాపాడుకోండి అని వెలుగెత్తి చాటి తమ చీమ జాతిని కాపాడుకునింది ఒక చీమ. ఇది మొదటి స్థాయి. దావా పని చేసేవాళ్ళు తమ మానవ జాతిని కాపాడటానికి ధార్మిక జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా మొదటి స్థానంలో ఆలిములు, దాయులు, ధార్మిక జ్ఞానం కలిగిన వ్యక్తులు, వీళ్ళు బాధ్యతలను భుజాల మీద వేసుకొని తమ మానవ జాతిని కాపాడుకోవడానికి, ఏ విధంగా చీమ తన చీమ జాతిని కాపాడుకునిందో ఆ విధంగా కాపాడుకోవడానికి బాధ్యత తీసుకోవాలి. రెండోది, హుదుహుదు పక్షి. ఇదేం చేసింది? దావా పని చేయలేదు, చేయించింది, సులైమాన్ అలైహిస్సలాం వారి ద్వారా చేయించింది. ఏ విధంగా సబా జాతి రాణి, ఆ జాతి ప్రజలు సూర్యుడిని మొక్కటం చూసి ఆ హుదుహుదు పక్షి సహించలేకపోయింది. అప్పుడు సులైమాన్ అలైహిస్సలాం వారి వద్దకు ఈ సందేశాన్ని తీసుకొని వచ్చి సులైమాన్ అలైహిస్సలాం వారి ద్వారా దావా పని చేయించింది. ఇది రెండో కేటగిరీ. అంటే మనలోని ఎవరైతే దావా పని చేసేటటువంటి శక్తి, యోగ్యత లేదో వాళ్ళు తమ ధనం ద్వారా, తమ సహాయం ద్వారా, తమ బలం ద్వారా చేయించాలి. దాయిల ద్వారా, ఆలిముల ద్వారా, జ్ఞానవంతుల ద్వారా దావా పని చేయించాలి, హుదుహుదు పక్షిలాగా. ఇది రెండో కేటగిరీ. మూడోది, గృహవాసులు వాళ్ళు అల్లాహ్ మార్గంలో బయలుదేరి వెళ్ళిపోయినప్పుడు ఒక కుక్క వాళ్ళకు తోడొచ్చింది. ఆ విధంగా ధార్మిక వ్యక్తులు ఎప్పుడైతే దైవ మార్గంలో పనిచేస్తూ ఉంటారో వాళ్లకు చేదోడు వాదోడుగా అండగా నిలబడాలి. ఈ 3 కేటగిరీల్లో ఏదో ఒక కేటగిరీలో ఖచ్చితంగా ముస్లిములు ఉండాలి. ఈ మూడింటితో సంబంధం లేకుండా ఉంటే గనక లాభం లేదు. అందుకే అల్లాహ్ ఏమన్నాడు, వమన్ అహ్సను కౌలం మిమ్మన్ దఆ ఇలల్లాహి వఅమిల సాలిహం వఖాల ఇన్నని మినల్ ముస్లిమీన్. అల్లాహ్ను విశ్వసించి సత్కార్యాలు చేస్తూ అల్లాహ్ మార్గం వైపునకు ప్రజలను పిలుస్తూ నేను ముస్లిములలో ఒకడును అని చెప్పుకునే వానికంటే మంచి మాట మరెవరిది కాగలదు అని అల్లాహ్ తాలా తెలియజేశాడు. కావున నేను ముస్లిమును అని చెప్పుకోవాలంటే ఏం చేయాలి? 3 చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. విశ్వసించాలి, సత్కార్యాలు చేయాలి, అల్లాహ్ మార్గం వైపునకు ప్రజలను పిలవాలి, నేను ముస్లిమును. కావున మన ముస్లిములందరూ కూడా ఈ మూడిటిలో ఏదో ఒక మార్గం మీద తప్పకుండా ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మద్దతు, ఆయన సహాయము దావా పని చేసే వాళ్ళకు ఎప్పుడు అండగా ఉంటుంది. మూసా అలైహిస్సలాంతో అల్లాహ్ భరోసా ఇచ్చాడు, నేను నీతో ఉన్నాను అన్నాడు. మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ మార్గం వైపునకు ప్రజలను పిలిచే యొక్క బాధ్యతలో ఆయన ఉన్నారు. ప్రజలను పిలిచే బాధ్యతలో
అల్లాహ్ మార్గం వైపునకు పనిచేసే యొక్క బాధ్యత ఎవరైతే తీసుకుంటారో వాళ్ళతో అల్లాహ్ ఉంటాడు. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రక్షణ ఉంటే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏమీ జరగదు సోదరులారా. అయితే ఒకటి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గంలో పని చేయటం అనేది కత్తి మీద సాము లాంటిదే. ఇది కాలు మీద కాలేసుకొని కూర్చొని నేను హ్యాపీగా చేస్తాను, నాకు రొంత చెమట కూడా పట్టకూడదు, నాకు ఎవరు తిట్టకూడదు, నన్ను ఎవరు కొట్టకూడదు, నన్ను ఎవరు విమర్శించకూడదు అంటే ఇక్కడ చల్లదది. ఈ మైదానం అలాంటిది కాదు. ఏ ప్రవక్త దెబ్బలు తినకుండా దావా పని చేశాడు? ఒక్క ప్రవక్త పేరు చెప్పండి. ఏ ప్రవక్త కష్టాలకు గురి కాకుండా దావా పని చేశాడు? ఒక్క ప్రవక్త పేరు చెప్పండి. పోనీ సహాబాలను తీసుకోండి. కానీ ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఎవరి మీద ఒక సమస్య వచ్చిందంటే కనుక వాడికి హిక్మత్ లేదు, అందుకే అట్లా అయిపోయాడు. అంటే నీకుందా, నువ్వు హ్యాపీగా ఏసీలో కూర్చోన్నావు, కాలు మీద కాలేసుకుని కూర్చోనున్నావు, నీకు ఏ సమస్య రాలేదంటే నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావనా? అవును, అతను మైదానంలో దిగాడు, 10 చోట్ల చేస్తున్నాడు, 4 ఎదురు దెబ్బలు తగులుతాయి. ఇది ప్రవక్తల పని. సో కావున ఇక్కడ అల్లాహ్ మార్గంలో దిగిన తర్వాత అనేక ఒడిదొడుకులు ఎదురైతాయి. వాటిని కూడా ఓర్పు సహనంతో మనము తప్పనిసరిగా భరిస్తూ మనం ముందుకెళ్ళాలి, ఆగిపోకూడదు. అల్లాహ్తో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ మార్గంలో పని చేసేటటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఖురాన్ హదీసు వెలుగులో దావా పని చేసే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన కబర్ శిక్ష నుండి, జహన్నం నుండి రక్షించుగాక. జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.